Hello guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో డిజిటల్ ఆయిల్ పెయింటింగ్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో గైస్ లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏదైతే ఇమేజ్ని ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఇమేజ్ని అయితే మనం ఇక్కడ యాడ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను ఇలా ఇమేజ్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఇంక్రీజ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను ముందుగా ఇమేజ్ని అయితే కట్ చేసుకుంటాను. సో ఇక్కడ నుంచి నేను క్విక్ సెలెక్షన్ టూల్ అయితే సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ సెలెక్షన్ అయితే చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి లేయర్ వే కాపీ అని ఉంటుంది, ఆప్షన్ అయితే సెలెక్షన్ చేసుకోవాలి. సో మనకి ఇలా సెలెక్షన్ అనేది అవుతుంది అనమాట. సో వన్స్ ఒకసారి ఇలా సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుంటాను. సో ఇక్కడ వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ లెవెల్స్ అని ఉంది కదా, ఈ లెవెల్స్లోకి వెళ్ళి కొంచెం ఇలా లైటింగ్ అనేది తగ్గించుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి కవర్స్లోకి వెళ్ళి కొంచెం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ షార్పెన్ అని ఉంటుంది, ఇక్కడ నుంచి అన్షార్ప్ మాస్క్ అని ఉంది కదా, ఇదైతే సెలెక్షన్ చేసుకుంటున్నాను. సెలెక్షన్ చేసుకొని కొంచెం షార్ప్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను, సో దట్ మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి అనమాట. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్మర్చ్ టూల్ అని ఉంటుంది, ఈ టూల్ అయితే సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి విండోలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ బ్రషెస్ అని ఉంటాయి, ఈ బ్రషెస్ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ లాస్ట్లో చూసుకోవచ్చు మనకి ఇక్కడ డిజిటల్ పెయింటింగ్ ఆల్ బ్రష్ అని ఉంటుంది, ఈ బ్రషెస్ని అయితే సెలెక్షన్ చేసుకోవాలి. సో ఈ బ్రషెస్ కనుక మీద లేనట్లయితే ఈ బ్రషెస్ యొక్క డౌన్లోడ్ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి కూడా అది కూడా ఒక సపరేట్ వీడియో ఉంది, ఆ వీడియో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ కిందనే లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో. సో వన్స్ ఒకసారి డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇవైతే ఇలా కనిపిస్తాయి అనమాట. సో ఇందులో నుంచి మనకి ఇక్కడ ఫస్ట్ బ్రష్ ఉంది కదా, ఇదైతే సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత దీని స్ట్రెంత్ అనేది నేను ఇక్కడ సంవేర్ అరౌండ్ 35 అలా పెట్టేసుకొని సింపుల్గా నేను ఏం చేస్తానంటే బ్రష్ సైజ్ నాకు కావాల్సిన విధంగా అడ్జస్ట్మెంట్ చేసేసుకొని ఈ విధంగా స్మూతింగ్ అయితే చేసుకుంటాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ అనేది ఎలా స్మూత్ అవుతుందో. సో చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ చాలా తేడా వచ్చేసింది. సో అదే అనమాట, సో డీటెయిలింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఈ విధంగా మనము సింపుల్గా ఇలా ఫేస్ యొక్క షేప్ బట్టి స్మూతింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం బియర్డ్ కూడా సెట్ చేద్దాం. సో దానికోసం మనం ఇక్కడ బ్రషెస్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో దీనికి 3 డాట్స్ ఉంటాయి అనమాట. సో బ్రష్ అయితే సెలెక్ట్ చేసేసుకొని మనం ఇక్కడ ఎయిర్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో సేమ్ అలాగే హెయిర్కి కూడా అనమాట. సో ఇక్కడ మనం స్ట్రెంత్ అయితే కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం, హెయిర్ది ఇంక్రీజ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం. నేను ఎరేజర్ టూల్తోని ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే వస్తుందో దాన్ని నేను ఎరేజ్ అయితే చేసుకుంటున్నాను.
ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి నేను ఒక న్యూ లేయర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని ఇక్కడ నుంచి నేను ఈ క్లౌడ్ బ్రష్ని అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. చేసేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకుంటే మనకి ఇక్కడ ఐడ్రాపర్ టూల్ వస్తుంది. సో ఇక్కడ నుంచి నేను కలర్ అయితే పిక్ చేసేసుకొని బ్యాక్గ్రౌండ్లో అయితే నేను ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఒపాసిటీ 100% పెట్టేసుకొని ఇలా బ్యాక్గ్రౌండ్లో అయితే నేను ఇలా కలర్ అయితే అప్లై చేసేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ స్మర్జ్ టూల్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ డ్రెస్ కూడా మనం ఇలా స్మూత్ అయితే చేసుకుంటాం. సో మనకి ఇక్కడ మొత్తం అంతా మనకి ఇక్కడ మిక్స్ అయిపోయే విధంగా డిజైన్ అయితే చేసుకుంటాం అనమాట. ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను ఒక న్యూ లేయర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని ఇక్కడ నుంచి నేను బ్రష్ టూల్ అయితే తీసేసుకుంటున్నాను. తీసేసుకొని ఇక్కడ నుంచి నేను నార్మల్ బ్రష్ అయితే సెలెక్షన్ చేసుకుంటాను. సాఫ్ట్ రౌండ్ బ్రష్ సెలెక్షన్ చేసేసుకొని ఇక్కడ నుంచి నేను ఇలా పింక్ కలర్ అయితే తీసుకుంటున్నాను. తీసేసుకొని ఇలా డ్రా అయితే చేసుకుంటాను. ఐడ్రాపర్టులతో నేను కలర్ పిక్ చేసేసుకొని కొంచెం ఇది డార్క్ అయితే చేసుకుంటున్నాను. సో ఇక్కడ లిప్స్ దగ్గర అయితే అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ ర్యాండమ్గా ఇలా లిప్స్ దగ్గర అప్లై చేసేసుకొని మనం ఇక్కడ నుంచి ఈ కలర్ని అయితే సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. సో ఇది బెటర్ అనిపిస్తుంది చూసుకోవాలి. ఫస్ట్ సాఫ్ట్ లైట్ ఓకే బెటర్. సాఫ్ట్ లైట్ అయితే సెలెక్షన్ చేసుకున్నాను. సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఒపాసిటీ అనేది చాలా లైట్గా పెట్టుకోవాలన్నమాట. సమ్వేర్ అరౌండ్ 30 అలా పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ అనమాట. లైట్గా చిన్న షైనింగ్లో అయితే ఇచ్చేసామన్నమాట. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి నేను ఇంకొక న్యూ లేయర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకున్న తర్వాత కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని ఇమేజ్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఇలా సెలెక్షన్ అవుతుంది. సెలెక్షన్ అయినప్పుడు మనం ఇక్కడ న్యూ లేయర్ ఏదైతే యాడ్ చేసుకున్నామో ఆ లేయర్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నుంచి నేను సాఫ్ట్ రౌండ్ బ్రష్ అయితే సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఈ పింక్ కలర్ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. పింక్ కలర్ని సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత నేను ఇలా డ్రా అయితే చేసుకుంటాను ఒక పర్టికులర్ ఏరియాలో. ఓకే, డ్రా చేసేసుకొని సెలెక్ట్లోకి వెళ్ళి డిసెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నుంచి నేను బ్లెండింగ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకుంటాను. సో దట్ మనకు ఏ ఎఫెక్ట్ అయితే బెటర్ ఉందో అది మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి నేను కలర్ బార్ అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ ఒపాసిటీ అనేది తగ్గించుకుంటాను. లైట్గా ఇలా పెట్టేసుకుంటాను. సమ్వేర్ అరౌండ్ 50 అలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి కొంచెం ఫేస్ మీద ఏదైతే వచ్చిందో దాన్ని నేను ఎరేజ్ అయితే చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లేయర్ తీసుకొని కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని మళ్ళీ ఇమేజ్ పైన క్లిక్ చేసేసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఇంకొక కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని ఈసారి ఇలా అప్లై అయితే చేసుకుంటున్నాను. అప్లై చేసుకొని సెలెక్ట్లోకి వెళ్ళి డిసెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక కలర్ అయితే సెలెక్షన్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి నేను లీనియర్ వన్ అయితే అప్లై చేసుకొని ఒపాసిటీ అనేది కొంచెం ఇలా తగ్గించుకుంటున్నాను. సో సమ్వేర్ అరౌండ్ ఇక్కడ 41 అలా పెట్టేసుకుంటున్నాను. సో ఈ విధంగా మనం డిజైన్ చేసేసుకున్న తర్వాత ఈ అన్నిటినీ నేను ఒక గ్రూప్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకున్న తర్వాత కీబోర్డ్లో ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఈ క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక ఇమేజ్ అయితే వస్తుంది అనమాట. ఈ గ్రూప్లో ఉన్న ఇమేజెస్ అన్ని మర్జ్ చేసి ఒక న్యూ ఇమేజ్ అయితే వస్తుంది అనమాట. ఆ ఇమేజ్ వచ్చినప్పుడు దాన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి సింపుల్గా నేను లెవెల్స్ అని సెలెక్షన్ చేసుకొని కొంచెం ఇక్కడ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, అండ్ మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి కర్వ్స్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటాను. సో ఈ
ఈ విధంగా ఈ రెండు అడ్జస్ట్మెంట్ చేసేసుకున్న తర్వాత ఇమేజ్లో కొంచెం ఎఫెక్ట్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. సో గైస్ మనకు డిజైన్ అయితే రెడీ అయిపోయింది. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.